రైతులకు సంబంధించి ఫెర్టిలైజర్ యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి రైతులు ఎదురుస్తున్న పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఈ యాప్ వల్ల రైతులు చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య గారు మనతో వరకు అన్నదిద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ వల్ల రైతులకు ఎలాంటి లాభం ఉందంట? నమస్కారం అండి, నా పేరు ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఖమ్మము. సో మన గత వానాకాల సీజన్లో మనము చూడడం జరిగింది. చాలా జిల్లాలలో చాలా ప్రాంతాలలో కూడా మనకు యూరియా తీసుకోవడానికి రైతులు చాలా ఇబ్బంది పడడం జరిగింది. సో అందులో రైతులకు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ యాప్ తీసుకురావడం జరిగింది. సో ఇది ప్రధానంగా రాష్ట్రంలో మన 5 జిల్లాలు పెద్దపల్లి, జనగామ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ ఈ జిల్లాల్లో ట్రయల్ బేసిస్లో మన సోమవారం నుంచి వెళ్ళి మన యాప్ ద్వారా మనము సేల్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇది చాలా లాభదాయకం. రైతులకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు బుక్ చేసుకొని తీసుకోవడానికి వీలవుతుంది. సెంటర్లకు పోయి వెయిట్ చేయకుండా, క్యూలో నిలబడము, గంటలు వెయిట్ చేయకుండా వాళ్ళు ఇంటి దగ్గరనే బుక్ చేసుకొని ఏ సెంటర్ అయినా బుక్ చేసుకొని వాళ్ళు తీసుకోవడానికి వీలవుతుంది. అంటే ప్రధానంగా యాప్ ద్వారా తీసుకోవడానికంటే రైతులకి చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి వసతి కల్పిస్తారు? సో మనం అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఫెర్టిలైజర్ షాప్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా మనం వాలంటీర్స్ని ప్లస్ ఏఈఓల్ని వాళ్ళందరినీ కూడా మేము అవైలబుల్ ఉంచుతున్నాము. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా వాళ్ళు ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళు ఎంటర్ అయిపోయి బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. వాళ్ళ పరిధిలో నియరెస్ట్ ఎక్కడ ఉన్నా కూడా జిల్లా స్థాయిలో ఎన్ని సెంటర్లో అన్ని స్థాయిలలో ఏ షాపులలో యూరియా ఉన్నదనేది వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళకి నియరెస్ట్ ఏ షాపులు ఉంటే కూడా వాళ్ళు అది బుక్ చేసుకొని వెంటనే 24 అవర్స్లలో కూడా ఆ స్టాక్ తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇందులో ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు బుక్ చేసుకోవడానికి. అంతా కూడా తెలుగులోనే యాప్ ఉంటుంది కాబట్టి మేము కూడా వాలంటీర్స్ని పెట్టి వాళ్ళకి సహాయకారిగా ఉండి వాళ్ళకి ఇప్పించడానికి మేము డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉన్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలో ఉంది సార్? ఇప్పుడు ప్రస్తుతం 5 జిల్లాల్లో ట్రయల్ బేస్ నడుస్తున్నది. త్వరలో కూడా అన్ని జిల్లాలకు విస్తరిస్తారని గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలో మన ఖమ్మం జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో దీంట్లో అపో పడడానికి వీల్లేదు. యూరియా షార్టేజ్ అనే అపో లేదు. ఖచ్చితంగా యూరియా అందరికీ దొరుకుతుంది. కాకపోతే మీరు అడిపోయి షాపుల దగ్గర పోయి గంటలు క్యూలో నిలబడి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బుక్ చేసుకొని ఆరాంగా మీకు బుక్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని పట్టుకొని మీరు కానీ రైతులు కానీ లేకపోతే ఎవరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పట్టాదార పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి ఆ షాపులో తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇది రైతులకు లాభదాయకమే. దీని విషయంలో ఎలాంటి అపోపడాల్సిన అవసరం లేదని నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా రైతులు ఈ యాప్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రైతులకు ఏమన్నా గైడ్లైన్స్ ఇస్తారా? గైడ్లైన్స్ అంటే ఈ విషయంలో మేము గత వారం రోజులుగా అన్ని గ్రామాలలో కూడా మేము మా వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు, అదే డివిజన్ వ్యవసాయ సంచాలకులు వీళ్ళందరూ కూడా మేము గ్రామ స్థాయిలో కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అవగాహన ఉన్నది. అందరూ డీలర్స్ కూడా మేము అవగాహన చేసినాము. అట్లాగే జిల్లా స్థాయిలో కూడా అందరి డీలర్స్కి రైతులు కూడా పిలిచి మేము అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాప్ కూడా బుక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని కూడా వాళ్ళందరూ కూడా పరిశీలించారు. చాలామంది కూడా రైతులు బాగున్నది అని తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు ఎంతమంది యాప్ చేసుకున్నారు? సో జిల్లా స్థాయిలో అందరూ దాదాపు అన్ని గ్రామాలలో అంటే యూత్ డౌన్లోడ్ చేసుకున్నారు. అట్లాగే ఫెర్టిలైజర్ షాపు యజమానులు, ప్యాక్స్ సిబ్బంది కూడా, ప్యాక్స్ వాళ్ళు, సిఇఓస్ కూడా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. సో మన జిల్లాకు అలాట్ చేసిన వెంటనే మేము కూడా ఆ విధంగా యాప్ ద్వారా బుక్ చేయించి రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో యూరియా స్టాక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అవైలబుల్ ఉన్నది. మన దగ్గర 13-14 వేల మెట్రిక్ టన్నులు అవైలబుల్ ఉంది. కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు చాలామంది రైతులు ఈ అపోహలు ఉన్నాయా, వాళ్ళకి ఏం చెప్తారు? మేము అదేంటున్నా, అపోహ చెందాల్సిన అవసరం లేదు. యాప్ ఈజీగా ఉంది, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. తెలిసిన వ్యక్తులు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మేము కూడా రైతులు పోయినప్పుడు అక్కడ షాపులో వాలంటీర్ని కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు అక్కడ బుక్ చేసి ఇస్తారు. కాబట్టి వెంటనే వాళ్ళు 24 అవర్స్లో తీసుకొని వాళ్ళకి కావాల్సిన బ్యాగ్స్ తీసుకోవచ్చు. వాళ్ళు ఏ పంట చేసినారో ఆ పంటకు తగ్గట్టుగా వాళ్ళు యూరియాని బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. సో 1 ఎకరం ఉన్న వాళ్ళకు ఎట్ ఏ టైం తీసుకోవచ్చు. అట్లాగే 5 ఎకరాలు, 5 నుంచి వెళ్ళి 10 ఎకరాలు, 10 నుంచి 20 ఎకరాలు అట్లా విడతల వారీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు చాలామంది గత వానాకాల సీజన్లో అవసరం ఉన్నా లేకున్నా కూడా ముందే తీసుకొని దాచిపెట్టుకోవడం జరిగింది. కొంతమంది అవసరం లేని రైతులు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నిజమైన రైతులు తీసుకోవడానికి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి బుక్ చేసుకొని తీసుకోవడానికి మంచి యాప్. కాబట్టి దీని అందరూ కూడా రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో ఏదైతే రైతుకు సంబంధించిన ఇంటెలిజెంట్ యాప్ని ఏర్పడేసామని రైతులు మాత్రం ఉపయోగించుకోవచ్చు. గతంలో చూసినట్టయితే ఈ ఎరువులకు సంబంధించి లైన్లో నిలబడి అనేక ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రస్తుతం అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తీసుకొచ్చింది. ఇది ఏదైతే యాప్ గురించి మాత్రం ప్రతి ఒక్కరు అపోహపడాల్సిన అవసరం లేదు. దీని గురించి కూడా చాలా చోట్ల కూడా అవగాహన కార్యక్రమం కూడా వాలంటీర్ పెట్టి కూడా అవగాహన కార్యక్రమం కూడా చేపిస్తామని చెప్పి కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.